ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు మా నమస్కారం. నేటి కథ గోప్యం. రచనా సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్. పూర్వకాలంలో తమిళనాడులోని మధురా నగరంలో దివ్యసేనుడు అనే ఒక ఆస్థాన ఆయుర్వేద పండితుడు ఉండేవాడు. అతనికి 2 శిష్యులు. అతి సన్నిహితంగా శిష్యరికం చేస్తూ రేయింబగళ్ళు అతనితో జనాలకు వైద్య సేవలు చేసేవారు. రాజుగారికి ఈ పండితుడంటే చాలా గురి. తన నగరంలోనూ, కోటలోనూ, కొలువులోనూ, అంతఃపురంలోనూ ఎవరికి ఏ జబ్బు వచ్చినా వెంటనే నయం చేయగల దిట్ట అనే నమ్మక గౌరవాలు ఉండేవి. దివ్యసేనుడు తన అంతరంగ శిష్యులకు అడవికి వెళ్ళి ఏ మూలికలు ఎంతెంత తేవాలని ఆదేశాలు ఇచ్చేవాడు. గోప్యంగా తన ఇంటి దొడ్లోనే తులసి, కర్పూరవల్లి, సబ్జా, కలబంద, ఉసిరి, దానిమ్మ ఇలా విరివిగా దొరికే మొక్కలను, చెట్లను పెంచేవాడు. తన మందుల కన్నా మంచి మాటలతోనే మనసులను మార్చి తన వైద్యం చేస్తుండేవాడు. కష్టపడి తన శిష్యుల చేత రహస్య మూలికలు తెప్పించి మందులు, మాకులు నూరి ఇస్తున్నానని చెప్పి మందులు ఇచ్చేవాడు. వారికి వెంటనే స్వస్థత కలిగేది. నిజానికి అడవి నుంచి తెచ్చిన మూలికల కన్నా రహస్యంగా తన తోటలోని తులసి, కర్పూరవల్లి, ఉసిరి, దానిమ్మ, కలబంద రసాల కషాయంతో అందరినీ గుణపరిచేవాడు. రాజుగారికి హఠాత్తుగా దగ్గులు, తుమ్ములు, ఆయాసం వంటివి రావటంతో ఆయనకు క్షయవ్యాధి వచ్చిందనుకుని దివ్యసేనుడికి కబురు పెట్టాడు. దివ్యసేనుడు రాజాజ్ఞ ప్రకారం రాజుగారి అంతఃపురానికి వెళ్ళి రాజు ఆరోగ్యం పరిశీలిస్తాడు. రాజుగారు, రాణిగారు, వారి కుటుంబ సభ్యులు అందరూ ఆయన దగ్గటం చూసి ఆయనకు క్షయ అని రూఢి చేసేశారు. దాన్నే రాజుగారు నమ్మి తనని పిలిచాడు. ఇప్పుడు తను రాజుగారికి క్షయ లేదని అన్నా ఎవరూ ఒప్పుకోరు. తనేదో రాజుగారిని సముదాయిస్తున్నాను అనుకుంటారు. అందులో మందుల కన్నా మంచి మాటలతో వైద్యం చేసే దివ్యసేనుడు వారితో ఏకీభవించాడు. కానీ 6 నెలల లోపల దాన్ని నయం చేస్తానని మాట ఇచ్చాడు. అతని మాటకు రాజు, అతని పరివారం ఊరట చెందారు. దివ్యసేనుడు తన తెలివితో రాజుగారి వ్యాధికి కారణం కనుక్కున్నాడు. రాజుగారు తమ ఊరిలో ఒక గుడి కడుతున్నాడు. దాన్ని పర్యవేక్షించడానికి వెళ్ళినప్పుడు అక్కడి దుమ్ము, సున్నం, రాళ్ల పొడి అతని ముక్కుల్లోకి వెళ్ళి అతనికి తీవ్రమైన తుమ్ములు, దగ్గులు తెప్పించాయి. దివ్యసేనుడు రాజుగారితో, రాజా, మీ క్షయరోగం మీ ప్రజలకు కూడా సోకే ప్రమాదం ఉంది. కొన్ని రోజులు మీరు బయటకు రాకండి. అలాగే ప్రజలకు ముందు జాగ్రత్తగా నేను కషాయం తయారు చేసి కావలసిన వారికి ఇప్పిస్తాను. త్వరలో మీ సహచరులందరూ కోలుకుంటారని నమ్మకంగా చెప్పి తులసి, నిమ్మ, దానిమ్మ, కలబంద, కర్పూరవల్లి, కరక్కాయ, మిరియాలతో కషాయం చేయించి ఊరిలో గుడి దగ్గర వారికి, అక్కడ పనిచేసే వారికి, రాజుగారికి ఇచ్చి వారి ఉపాధులను గుణపరిచాడు. రాజుగారు అమితానందం పొంది దివ్యసేనుడికి సన్మాన సభ ఏర్పాటు చేసి అతన్ని సన్మానించాడు. ఆ సభలో అడవికి వెళ్ళి కష్టతరమైన మూలికలను సాధించుకొచ్చిన తన శిష్యులిద్దరినీ పొగిడి వారికి తన ధన్యవాదాలు తెలుపుకున్నాడు గురువు దివ్యసేనుడు. కానీ కషాయం నూరటానికి అడవి మూలికల కన్నా తమ ఇంటి పెరటి మూలికలే కారణమని వాటిని నూరిపెట్టిన గురుపత్నికి బాగా తెలుసు. ఆడవారి నోట్లో ఆవగింజ రహస్యం కూడా దాగదు. అది తెలుసుకున్న శిష్యులు తమ గొప్పతనం ఏమీ లేదనేసి అడవికి పోవటం మానేశారు. గురువు గారిని ప్రశంసించవచ్చిన రాణిగారితో అసలు రహస్యం చెప్పేసింది గురుపత్ని. ఆమె దాన్ని రాజుగారి చెవిలో ఊదింది. రాజు కోపంతో దివ్యసేనుడి శిరశ్ఛేదానికి ఆజ్ఞాపించాడు. రాజుగారి మంత్రులు, రాజగురువు అతన్ని శాంతింపజేసి దేశ బహిష్కరణ గావిస్తారు. ఈ వార్త విని 2 శిష్యులు పలాయనమైపోతారు. తన భర్త గోప్యంగా ఉంచిన వైద్య రహస్యాన్ని భార్య బహిరంగపరిచినందుకు ఆమె బాధపడింది. అప్పటికే పరిస్థితి చేయి దాటింది. ఆపై
కాంచీపురంలో గుడులు కడుతున్నారని విని దివ్యసేనుడు కంచి వెళ్ళారని ప్రజలు అనుకుంటున్నారు. నేటి కథ గోప్యం. రచనా సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్.